అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిపైన, ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారిపైన కపటి ప్రేమ చూపిస్తూ కేవలం ఈరోజు పెత్తందారులకి రాష్ట్ర సంపదని దోచిపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఎన్నికలకు ముందు ఏదైతే వెనుకబడిన వర్గాల వారికి కానీ, ముస్లిం సోదరులు కానీ, అణగారిన వర్గాల వారికి కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలని కూడా 100% కూడా అమలు చేస్తాం. అవి కాకుండా సూపర్ 6 అని, సూపర్ 7 అని ఆ కార్యక్రమాలు కూడా అమలు చేసి సంక్షేమం విషయంలో కానీ, సంపద సృష్టి విషయంలో కానీ ఇచ్చిన మాట మీద నిలబడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిజ్ఞలు చేసి, శపథాలు చేసి, అరుపులు కేకలతో ఆవేశభరితంగా ప్రజలందరినీ కూడా నమ్మించి నమ్మబలికి అధికారం చేపట్టిన తర్వాత ఈ రోజున ప్రతి విషయంలోని కూడా మోసం, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో మోసం, అభివృద్ధి చేసే విషయంలో మోసం, సంపద సృష్టించే విషయంలో మోసం. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు మైనారిటీలకి అండగా నిలబడాలి, మైనారిటీలకి భద్రత కల్పించాలి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మైనారిటీలు ఉన్నతిని కోరుతూ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా ఇమాములకి 10,000 రూపాయలు, మౌజాములకి 5,000 రూపాయలు చొప్పున చెల్లించి వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించి వారికి అండగా నిలబడటం జరిగింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలల కాలంలోని కూడా ఏదైతే ఇమాములకి ఇచ్చేది కానీ, మౌజాములకి ఇచ్చేది కానీ ఆ విషయం కనీసం ఎప్పుడు ఇస్తారో చెప్పే పరిస్థితులు కూడా లేవు. ఇస్తారో ఎవరో కూడా తెలియదు. కొన్ని ఏదైనా దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని, ఎందుకు అమలు చేయట్లేదనే దాని మీద ఈరోజు ఎవరినైనా అడిగితే స్పందించే నాదులు లేదు. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. ఎవరన్నా అడిగితే ఏదన్నా మాట్లాడితే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఏదైనా ఒక పార్టీ కానీ, ఒక ప్రజాప్రతినిధులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ముస్లింకి సంబంధించి సమస్యలు ఉన్నాయి, మైనార్టీలకు సంబంధించి సమస్యలు ఉన్నాయని ఒక 5-6 రోజుల క్రితం స్పందించి దీనిపైన ప్రతి కలెక్టర్లకి, అధికారులకి, ఎవరైతే అధికారుల ద్వారా ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి అణగారిన వర్గాలన్నా, వెనకబడిన వర్గాలన్నా చిన్న చూపు కాబట్టి వీళ్ళు ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం లేదు, వీళ్ళు కష్టాలు చెప్పుకునే అవకాశం వారు కల్పించరు కాబట్టి సంబంధిత కలెక్టరేట్లలో కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని ఒక ప్రోగ్రాం డిజైన్ చేసిన తర్వాత ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల చేత ఒక ట్వీట్ పెట్టించారు. ఆ ట్వీట్ ఏంటంటే, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుందని తెలిసిందో, ఎప్పుడో జరిగిపోయిన అక్కడ రామాలయం గురించి, ఎప్పుడో అంతర్వేదిలో జరిగిపోయిన రథాన్ని తగలబెట్టడం గురించి, ఇలాంటి 3 అంశాలను తీసుకుని కవ్వించే చర్యలు మీరు చెయ్యకపోగా మీకు భాగస్వామ్య పక్షాల ద్వారా వ్యతిరేకంగా ఏ విధంగా దుష్ప్రార్థన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో హిందుత్వాన్ని అణచివేసినట్టు, హిందుత్వాన్ని పూర్తిగా వెనక్కి నెట్టే విధంగా వ్యవహరించినట్టు ఒక 3 రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడి చేత ఈ కూటమి ప్రభుత్వం ట్వీట్ పెట్టి, ఇది చాలా అన్యాయం, మీరు చేస్తుంది మోసం. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన దుర్ఘటనలకు సంబంధించి 15 నెలలైంది అధికారంలోకి మీరు వచ్చి. ఏదన్నా ఉంటే చర్యలు తీసుకోండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మా పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాల పాటుకు శిక్షించండి. ముఖ్యంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా తొక్కేసలాటలో చనిపోవడం జరిగింది. అలాగే సింహాచలం దేవస్థానంలో కానీ చాలా దేవాలయాల్లో అగమ్య గోచరంగా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ మెయింటెనెన్స్లు కానీ అగమ్యగోచరంగా ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి ముస్లిం సోదరులకు అన్యాయం జరుగుతుంది మేము ప్రశ్నించే ప్రోగ్రాం చేస్తే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకి ఏ రకంగా మీరు మేలు చేస్తామని హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఏదైతే 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇచ్చారో వాటిని కూడా తక్షణం 15 నెలలకు సంబంధించిన బకాయిల్ని కానీ మీరు తక్షణం రేపు అసెంబ్లీ జరిగే లోపు వీళ్ళందరికీ కూడా వాటన్నిటిని కూడా విడుదల చేయాలని, బకాయిలన్నింటిని కూడా విడుదల చేసి ఈ ముస్లిమ్స్ ఎవరైతే మసీదుల్లో ఇమాములు ఉన్నారో మౌజాన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోసం చేయకుండా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విశాఖపట్నం కలెక్టర్ గారికి ముస్లిం సోదరుల తరపున జిల్లా అధ్యక్షులు బర్కత్ అలీ గారు, సీనియర్ నాయకులు మన జహీర్ అహ్మద్ గారు, బాబా గారు, అదేవిధంగా ఇమ్రాన్, బిలాల్, మిగతా అందరూ పెద్దలు, అదేవిధంగా మా కోఆర్డినేటర్స్ అయినటువంటి మన ముల్లప్పారావు గారు, దేవన్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇది ప్రాథమికంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం మేము ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. మీరు దాన్ని స్పందించకపోతే దీని తదనంతరం కార్యక్రమం కూడా చేస్తాను. ఇదే విధంగా ఈ సందర్భం ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. ఈ కలెక్టరేట్ పరిసరాలన్నీ కూడా మీరు చూశారు. అంటే ఈ ప్రభుత్వం ప్రతి సోమవారం గ్రీవెన్స్ అని ఉన్న గ్రీవెన్స్లో కూడా వందలాది మందిని కలెక్టరేట్ దగ్గర వందలాది మందిని పోలీసులను డంప్ చేసి, అంటే ఎంత అభద్రతా భావం ఉందంటే ప్రభుత్వం కనీసం గ్రీవెన్స్ అని మీరు పెట్టి ప్రజా సమస్యల్ని శాంతియుతంగా వినతి పత్రంలో విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి కూడా వచ్చే వ్యక్తులను కూడా ఏదో టెర్రరిస్టులను చెక్ చేసినట్టు నిర్బంధించే విధంగా లోపల పంపించడం అనేది చాలా అన్యాయం. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖపట్నం అనేది మిగతా జిల్లా విశాఖపట్నంలో ఎప్పుడు కూడా ఎలాంటి దుర్ఘటనలు కూడా జరగలేదు. కానీ ఈరోజు భయభ్రాంతులు గురవుతున్నారు. ఒక కలెక్టర్ గారికో, ఒక ఆర్డీఓకో, సంబంధిత అధికారులకో వాళ్ళకి ఒక పాస్బుక్ గురించో, లేకపోతే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ గురించో, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ గురించో, ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించో, లేదంటే ఒక హౌస్ ట్యాక్స్ గురించో ఏదైనా సమస్య ఉంటే, లేకపోతే ఒక ఫంక్షన్ రాలేదనో, ఒక రేషన్ కార్డు రాలేదనో, ఇలాంటి సమస్యలు ఉండి సోమవారం మీరు గ్రీవెన్స్ అని పెట్టి అక్కడ పోలీసుల చేత నిర్బంధం చేస్తాం అనేది చాలా అప్రజాస్వామికం. ఇలాంటి చర్యలు కూడా మానుకుని స్వేచ్ఛగా పౌరులు వారికి ఉన్న స్వేచ్ఛని, హక్కుల గురించి, విధుల గురించి అధికారులకు నివేదించుకునే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇమాములకి మౌజన్లకి అన్యాయం జరుగుతుందో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ముస్లిం మైనారిటీలకి ఇమాములకి 10,000 మౌజన్లకి 5,000 ఇస్తామని ఏదైతే ఆయన ప్రామిస్ చేశారో అది ఇవ్వటం లేదు. సుమారు 11 నెలల నుంచి కూడా బకాయిలు ఉన్నాయి. కేవలం 2-3 నెలలు మాత్రమే ఇవ్వటం జరిగింది. అది వెంటనే పునరుద్ధరించాలని, వెంటనే ముస్లిమ్స్కి ఏదైతే 11 నెలల ఏదైతే ఇవ్వలేదో అవన్నీ కూడా ఇచ్చి తదుపరి ప్రతి నెల కూడా ఇమాములకి మౌజన్లకి అది అందేటట్టు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే పాడుపడిన మసీదులు ఉన్నాయో, రిపేర్లు చేయాల్సిన మసీదులు ఉన్నాయో, ఖబరస్థాన్లు ఉన్నాయో, దర్గాలు ఉన్నాయో, కమ్యూనిటీ హాళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫండ్స్ ఇస్తానని, వాటన్నిటిని కూడా పునరుద్ధరించి కొత్తగా చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అది కూడా జరగలేదు. దాన్ని కూడా పునరుద్ధరించాలని ఈ మైనారిటీ వర్గం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చట్టసభల్లో అన్యాయం జరుగుతుంది ఈరోజు ముస్లిం మైనారిటీస్కి. మన జగన్మోహన్ రెడ్డి సమయంలో డిప్యూటీ సీఎంగా ఒక మైనారిటీ నాయకుడు ఉండటం జరిగింది. అదేవిధంగా అనేక మంది మినిస్టర్సు, అనేక మంది ఎమ్మెల్యేలు ఆ ప్రభుత్వంలో పనిచేయటం జరిగింది. మరి టీడీపీ గవర్నమెంట్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రం ఉండటం మైనారిటీలకి ఎవరికి కూడా కనీసం ఎమ్మెల్సీలు కూడా ఇవ్వకుండా, పదవులు ఇవ్వకుండా అన్యాయం చేయటం జరుగుతుంది. ఈ అన్యాయాలన్నిటిని కూడా ఎదుర్కొంటాం. మేమందరం కూడా దాన్ని ఎదుర్కొని దానికోసం పోరాటం చేస్తాము. వాటన్నిటిని కూడా పునరుద్ధరించి ఏదైతే మీరు ప్రామిస్ చేశారో ఎన్నికల ముందు వాటన్నింటినీ మైనారిటీలకు నెరవేర్చాలని డిమాండ్ చేస్తాం.